పరిశీలన చేసిన ఎడల వాటిని పరీక్షించిన ఎడల దేవుని యొక్క వాక్యం నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై రాయబడిన మాటలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వర్ధిల్లుతూ ఉన్నారు. ఏ ఏ విషయాలు ఆయన వర్ధిల్లుతున్నాడు అని మనము చూస్తే అక్కడ మనకు 4 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి నవావతారిగా ఈ భూమి మీదకి అడుగుపెట్టినటువంటి ఆ సందర్భాలలో ఆయన గురించి రాయబడిన మాటలు, యేసయ్య అంట ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడంటే ఈ భూమి మీద ఏ ఏ విషయాలు వర్ధిల్లుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడు, రెండవది వయసునందు వర్ధిల్లుతున్నాడు, మూడవదిగా దేవుని యొక్క దయందు వర్ధిల్లుచున్నాడు, నాలుగవదిగా మనుషుల యొక్క దయందు కూడా వర్ధిల్లుతూ ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కడి చెప్దామా? హల్లెలూయా. అయితే చూడండి, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన గురించి రాయబడిన మాటలు, ఆయన వర్ధిల్లుతున్నాడు అనంట. అయితే ఈ దినాన దేవునికి దయ మన మీద ఉంటే ఏ విధంగా మనం వర్ధిల్లుతాము అన్నటువంటి విషయాల్ని మన ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. గ్రేసీ కూర్చో, గమ్మున గమ్మున కూర్చోవాలి మీరు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి రాయబడిన మాటలు, ఆయన దేవుని యొక్క దయ యందును మనుషుల యొక్క దయ యందును ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడంట. దేవుని వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనకు అన్ని విషయాల్లో ఏమై ఉన్నాడు అనంటే, ఆయన ఒక మాదిరై ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆయన ఒక మాదిరై ఉన్నాడు. ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. అన్నిటికీ మించి మనందరికీ ఆయన ఒక మాదిరి అయినటువంటి దేవుడే ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాదిరి అయి ఉంటూ ఆయన అంటున్నాడు, నేను చేసిన ప్రకారము మీరును చేయుడు అన్నటువంటి మాదిరి నుంచి పోయాడు ఆయన. అయితే ఆయన చేసినట్లుగా మనం చేయబడాలని ఆయన మనకు అన్ని విషయాల్లో మాదిరి ఉంటూ ఆయనంట దేవుని యొక్క దయందును మనుషుల యొక్క దయందును ఆయన వర్ధిల్లుతూ మనకు మాదిరించిపోయాడు ఆయన. మన జీవితాల్లో మనం అనుకుంటాం, చాలామంది అంటుంటారు ఏంటనంటే, నాకు దేవుని యొక్క దయ ఉంటే సరిపోతుంది, మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా పర్వాలేదు, వారి ఆలోచనలో ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దేవుని దృష్టిలో ఉంటే చాలు అని, దేవుని దృష్టిలో మాత్రం వర్ధిల్లినా చాలు అనుకొని దేవుని యొక్క దయ ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. హల్లెలూయా. మనుషుల యొక్క దయ అవసరం లేదంటారు కొంతమంది. అయితే మరికొంతమంది, నాకు దేవునికి దయ లేకపోయినప్పటికీ ఈ భూమి మీద
మనుషులు దయ కలిగి ఉంటే, మనుషులకి కనికరాన్ని నేను కలిగి ఉంటే, ఆ మనుషుని యొక్క దయను బట్టి, జనబలగం బట్టి, మంది బలగను బట్టి నేను వర్ధిల్లగలను అన్నటువంటి విధానంలో నాకు దేవుని యొక్క దయ అవసరం లేదన్నట్లుగా ఈ లోకానుసారంగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మనకు మాదిరి ఉంచినటువంటి ప్రభు, ఆయన గురించి రాయబడిన మాటలు, ఆయనంట దేవుని యొక్క దయ ఎందును, మనుషుల దయ ఎందును ఆయన ఏం చేస్తున్నాడంటే వర్ధిల్లుతూ ఉంటున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుని యొక్క దయ ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనుషులలో కూడా మనం మంచి పేరు కలిగిన వారముగా, మంచి సత్ప్రవర్తన కలిగిన వారముగా, ఆయన మనకు మాదిరి ఉంచినట్లుగా ఆయన ఎలా జీవించాడో అటువంటి జీవితం కలిగిన మనము కూడా మనుషుల్లో కూడా మనుషుల యొక్క దయ్యందును మనం వర్ధిల్లుతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కాలపు దినాలలో వారు దేవుని యొక్క సువార్త బలముగా ప్రకటిస్తున్నప్పుడు వారు ప్రార్థన యందును వాక్యమందును మేము ఎడతెగక ఉంటాము. అయితే దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడానికై మేము మరి భోజనాన్ని, ఆ పరిచర్య చేసే విషయంలో మేము ఆ పరిచర్య చేసుకుంటూ ఉంటే ప్రార్థనలో వాక్యము ప్రకటించడంలో మరి కొరత అయిపోతుంది గనుక మీరందరూ ప్రార్థన చేసి మీలో కొంతమంది ఎన్నుకోమని చెప్తూ అక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాటను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ఈ ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగకుందామని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, 3వ వచనం రాయబడిన మాట మనం చూస్తే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీరు ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. స్తోత్రం, హల్లెలూయా. ఆ దినంలో పరిచర్య చేయడం నిమిత్తమై ఎటువంటి వారిని ఎన్నుకున్నారు అనంటే, చూడండి, ఆత్మతోనూ ఆత్మ సంబంధమైన జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారంట. స్తోత్రం, హల్లెలూయా. మంచి పేరు, వాళ్ళ ప్రవర్తన యందు, వాళ్ళ మాటల యందు క్రీస్తుకు పత్రికలై ఉన్నట్లుగా వారి జీవితాలు చూస్తూ చదువుతున్న వారందరూ కూడా ఈ యొక్క పరిచర్య నిమిత్తం ఎన్నుకోబడినటువంటి ఈ 7 మొదటి వాడు స్టెఫను. వీరి గురించి రాయబడిన మాట మనం చూస్తే, వీరి జ్ఞానమందు ఆత్మయందు వారు ఏం చేయబడుతున్నారంటే వర్ధిల్లుతూ మంచి పేరు కలిగిన వారుగా ఉంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మంచి పేరు పొందిన వారమే ఉండాలి. కఠినమైనటువంటి ప్రవర్తన కలిగిన వారముగా, కఠినమైనటువంటి జీవితాలు కలిగిన వారముగా మనం ఉండకూడదు. కానీ మనం ఎటువంటి వారముగా ఉండాలంటే మనుషుల అందరిలో కూడా దయ కలిగినటువంటి వారముగా, ఇతరులకి మనం చూసి దయ పుట్టించగలిగేటువంటి విధానంలో మన జీవితాల్లో, మన ప్రవర్తనలు సత్ప్రవర్తనలుగా మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనుషుల దయేందును కూడా మనం ఏం చేయబడాలి అంటే వర్ధిల్లుతాము. దేని ద్వారా అనంటే మనం కలిగినటువంటి పేరును బట్టి.
అంటే మనకు చేయబడిన నామకరణం బట్టి కాదు, కానీ మనకు కలిగి ఉన్నటువంటి సత్ప్రవర్తనను బట్టి మనం మంచి పేరు పొందిన వారంగా మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాక్యంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన జ్ఞానమందు వర్ధిల్లుతున్నారు, వయసు యందు వర్ధిల్లుతున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుతూ ఆయన మంచి పేరు కలిగిన వాడుగా ప్రదర్శించబడిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన గురించి రాయబడిన మాటలు మన ఆత్మ సంబంధమైన భక్తి జీవితానికి పోల్చుకుంటే మనము మొట్టమొదటిగా దేవుని యొక్క దయ పొందే వరంగా ఉండాలి. రెండవదిగా మనుషుల దయ కూడా పొందేవారుగా ఉండాలి. మంచి పేరు పొందేటువంటి అనుభవంలో మన సత్ప్రవర్తన కలిగిన వారంగా మనం మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే లేఖనాల్లో కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. మన జీవితాల్లో కొన్ని జీవితాలు ఏ విధంగా దేవుని యొక్క దయను పొంది వారు దేవునితో చేసినటువంటి నిబంధనలు బట్టి, తీర్మానాలు బట్టి, వారు ప్రభుతో మొరపెట్టుకున్నటువంటి ప్రార్థనలు బట్టి వారు ఏ విధముగా వారు దయ పొందారు, వారు పొందిన దయ వారి తరాలు వారికి సంతానం ఏ విధంగా దయగలిగిన వారుగా మార్చబడి ఎలాగ వర్ధిల్లారని దేవుని యొక్క లేఖలను మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడిగా చెప్దామా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నేను లేఖనాలు మనకి వెళ్దాం, కొద్ది మాటలు వినండి. స్తోత్రం, హల్లెలూయా. లేఖనాల్లో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం వారు ఉన్నారు. ఆ కుటుంబంలో భార్య, భర్త ఈ ఇరువురు కూడా వారికి వివాహమయ్యి, వారు జతపరచబడి వారికి వివాహమయ్యి చాలా కాలం అయిపోయింది. అయినప్పటికీ వారి జీవితాల్లో ఏం కలగట్లేదు అని అంటే సంతానం కలగలేదు. ఆ సంతానం కలగలేనటువంటి కారణాన్ని బట్టి ఇంకా ఆ భర్త ఎన్నో దినాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూచాడు, కానీ దేవుడే వారికి సంతానం లేకుండా చేయడం బట్టి ఇంకా చేసేది ఏమీ లేకుండా తన యొక్క భార్య గుడ్రాలై ఉన్నందున, పిల్లలు కనకుండా ఉన్నందున మరి ఈ యొక్క భర్త ఏం చేశాడనంటే రెండవ యొక్క వివాహాన్ని చేసుకున్నాడు. ఏ కారణం చేత అనంటే వారికి సంతానము లేని కారణాన్ని బట్టి ఆ విధానంలో ఆ హేతువు చేత రెండవ వివాహాన్ని చేసుకున్నాడు. ఎవరి మనుషుడు? ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్కానా. చూద్దాం. వారు ఆయన పేరు ఎల్కానా. మొదటి భార్య పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. అక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. చూడండి, స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆమె పేరేమో హన్నా అయితే రెండవ ఆమె పేరు పెనిన్నా. మొదటి ఆమెకి పిల్లలు లేని కారణాన్ని బట్టి రెండో ఆమెను చేసుకున్నాడు. ఆమెకి సంతానం కలిగింది. అయితే హన్నాకు మాత్రం దేవుడే సంతానం లేకుండా చేశాడనంట. ఆ కారణాన్ని బట్టి ఆమె దేవునికి సముఖంలో ఏమి చేసింది, తద్వారా ఏమి కలిగి ఏమి పొందుకున్నది అన్న సంగతులు మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును,
తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని చంక పెట్టుకొని. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడో నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఎల్కానా ఈ ఇద్దరు మరి భార్యలను తీసుకొని ఒక పని చేస్తూ ఉంటున్నాడు. ఏంటనంటే తాను ఎట్టి స్థితిలో ఉన్న ఒక పని మాత్రం ఆపటం లేదు. అదేంటనంటే 3వ వచనంలో రాయబడిన మాటను చదువుకుందాం. చూడండి, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. యెహోవాకు యాజకులుగా ఉండిరి. స్తోత్రం. హల్లెలూయా. చేతులు చెప్తాము అందరం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు అనంటే అతనికి మొదటి భార్య హన్నా ఉన్నది. సంతానం లేని కారణాన్ని బట్టి అతను చేసినటువంటి పని ఏంటనంటే అతడు దేవుని మీద ఆధారపడి దేవునికి మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసి దేవుని ఎదురుకు వరము పొందుకొని స్వాస్థ్యం పొందాలనే ఆలోచన లేడు. కానీ అతను ఎటువంటి ఆలోచనలో ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆమెకి హన్నాకి సంతానం లేని కారణాన్ని బట్టి రెండో వివాహాన్ని చేసుకునే వాడుగా ఈ హన్నా ఉన్నాడు, క్షమించండి ఎల్కానా ఉన్నాడు. ఈ స్థితిలో ఉంటున్నప్పటికీ ఒక పని మాత్రం చేస్తున్నాడు. ఏంటంటే అతడు షిలోహునందున్నటువంటి దేవుని యొక్క మందిరానికి, సైన్యముకు అధిపతియగు యెహోవా మందిరానికి ఏటేటా బలర్పించడానికై తన పట్టణం విడిచి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి షిలోహునందున్నటువంటి దేవుని యొక్క మందిరానికై అతడు ఏటేటా బలర్పించడానికి ఏటేటా వెళ్తున్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాగైతే దేవుని యొక్క మందిరానికి ప్రతి ఆదివారం విశ్రాంతి దినాన మరి ప్రభు సన్నిధానానికి ఈ పునరుద్ధానపు దినాన మనం ఎలాగైతే సమకూర్చబడి వస్తున్నామో అలాగుననే వారు కూడా ఏటేటా వెళుతున్నారు. ఎలా వెళుతున్నాడు అని అంటే చూడండి, తనకి ఇద్దరు యొక్క భార్యలను తీసుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్తుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసన్న గారు ఆ దినాల్లో పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన లేఖనాల నుండి కొంతమందికి పెద్దిల్లు ఉంటుంది, చిన్నిల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఫీజులు కడుతుంటాడు, ఈ ఇంటికి ఫీజులు కడుతూ ఉంటాడు.
ఆ ఇంటికి వెళ్తుంటాడు, ఈ ఇంటికి వెళ్తుంటాడు, చిన్నెళ్ళు పెద్దలు ఉంటుందని ఆయన వాక్యంలో చెప్తూ ఉంటే, ఆ వాక్యం వినడానికి వచ్చినటువంటి వారిలో యేసన్న గారు అంటే బాగా ఇష్టమై ఉండి ఆ రోజు వాక్యానికి విందామని చెప్పి వచ్చాడంట. ఆ రోజు వాక్యం ఏంటనంటే చిన్నెళ్ళు పెద్దెళ్ళు. ఏ ఇల్లు? చిన్నెళ్ళు పెద్దెళ్ళు. కొంతమందికి చిన్నెళ్ళు ఉంటుంది, పెద్దెళ్ళు ఉంటుందని అని ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆయన అంటాడు, యేసన్న గారికి ఎన్ని ఇళ్ళు ఉంటే యేసన్న గారికి ఎందుకు, చిన్నెళ్ళు ఉంటే ఎందుకు, పెద్దెళ్ళు ఉంటే ఎందుకు, ఆయన వాక్యం చెప్పుకోకుండా పెద్దల గురించి చిన్నెళ్ళ గురించి ఆయనకి ఎందుకని చెప్పి పక్కనున్నటువంటి వ్యక్తితో ఆయన మనసులో అనుకొని బైబిలు ఆయన పక్కనటువంటి వ్యక్తికి ఇచ్చేసి తన భార్య బిడ్డలకి ఇచ్చేయమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట. యేసన్న గారికి అర్థం కలిగితే వాక్యం మొదలు లేచి వెళ్ళిపోయాడు, ఏంటని ఏం పని పడిందో అనుకునే లోపు ఇంక ఈయన వాక్యం ప్రయాణించి అయిపోయిన తర్వాత వచ్చిన సమాచారం ఏంటంటే, ఈయన వెళ్తూ ఉంటే ఒకడు తాగేసి డ్రైవింగ్ చేసుకుంటా కారుతో వచ్చి ఈ వ్యక్తిని కొట్టేశాడు. కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటే ఆ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు సమాచారం ప్రార్థన అయిపోయిన తర్వాత బిడ్డలకి భార్యకి సమాచారం అందింది. వారు హడావుడిగా వెళ్ళిపోతే వారు ముందు పోయి వారు ఏడుస్తూ, నాన్న ఏమైంది, అయ్యా ఏమైంది అంటుంటే ముందు యేసన్న పిలిపించమని అంటున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. యేసన్న గారు పిలిపించమంటాం, ఎందుకంటే ముందు ఆయన పిలిపించడని చెప్తే యేసన్న గారు కబురు పెట్టారు. ఇట్లా జరిగింది నిలప ఆయన హడావుడిగా వచ్చి నిలబెడితే ఆయన చేతిలో 1000 రూపాయలు పెట్టాడట. ఏమయ్యా ఎందుకు పెడుతున్నావు, ఏంటి సంగతి అని అంటే, నేను ప్రార్థన మందిరానికి వచ్చానా, నీకు 1000 రూపాయలు ఇద్దాం అనుకొని మందిరానికి వచ్చాను. అయితే నువ్వు చిన్నల గురించి పెద్దల గురించి చెప్తా ఉంటే నాకు చేపలకట్ట దెబ్బ తగిలింది, కాబట్టి అది తట్టుకోలేక నేను బయట వచ్చేసాను. యేసన్న ఈ 1000 రూపాయలను కోల్పోయాడు అనుకుంటూ నేను వచ్చేసాను. అయితే తాగేసి ఒకడు నేరుగా నా మీదకి వచ్చి నా కాలు ఎరగొట్టేశాడు, అందుకే ఇట్లా ఉన్నదయ్యా అని చెప్పే లోపు ప్రార్థన చేయ్యా అని చెప్పి ప్రార్థన చేయమంట. హల్లెలూయా. ఇంక భార్య అంటది, అయ్యా మంచి పని జరిగిందిలే, ఇంక ఏడగబాడు, కాలు ఇరిగిపోయింది కాబట్టి ఇంట్లో కూర్చొని నేను చేసి పెడతాను, ఏడకపోయి ఆ ఇంటికి పోయేటువంటి పరిస్థితి లేదని అని చెప్పి ఆ యొక్క భార్య అనిందంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో పరిచయం చేసిన యేసన్న గారికి ఎదురైనటువంటి సందర్భం అది. అయితే చూడండి, వాక్యం వింటున్నప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాక్యము మన హృదయ అంతరంగాలను పరిశీలన చేయగలిగింది. వాక్యము రెండంచుల ఖడ్గం కలిగింది. అయితే మన జీవితాల్లో వాక్యం వింటున్నప్పుడు, వాక్యం మన ఎద్దుకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించేటువంటి మనస్సు మనకు ఉన్నదా, లేకపోతే ఆ వాక్యానికి నొచ్చుకొని ఆ మాటలను స్వీకరించలేని స్థితిగతుల మధ్య మనం ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసన్న గారు ఆ మాటలు చెప్తుంటే నొప్పించబడిన ఆయన వాక్యపు మధ్యలో వెళ్ళిపోయినటువంటి ఆయన జీవితాల్లో జరగరానిటువంటి ఒక కార్యం జరిగింది. అయితే మన జీవితాల్లో చూడండి, ఈ వ్యక్తి కూడా చిన్నెళ్ళు పెద్దలు కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే సంతానం లేదు అనేది కారణమే, కానీ ఈ వ్యక్తికి ఆ హేతువును బట్టి ఏం మనసు కలిగింది అనంటే రెండవ వివాహం అనేటువంటి మనసు కలిగి ఉన్నటువంటి ఆయన దేవునికి మందిరానికి మాత్రం ఎలా వస్తున్నాడు అనంటే 2 కుటుంబాలతో దేవుని మందిరానికి వస్తున్నాడు. మన జీవితంలో కూడా కొంతమంది జీవితంలో ఆలోచన చేస్తే చూడండి, దేవుని మందిరానికి వస్తూనే ఉన్నాం, దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటున్నాం, కానీ కొన్ని జీవితాలు ఏం చేయబడవు అంటే వాక్యం చేత ఉదక స్నానం చేయించబడవు, కొన్ని జీవితాలు శుద్ధీకరించబడవు, కొంతమంది జీవితాలు మార్చబడేటువంటి అనుభవంలోనికి మార్చబడరు. ఎంతగా వాక్యము వారి యొద్దకు వస్తున్నప్పటికీ వారి జీవితాల్లో ఏం చేయబడవు అని అంటే, వారు మందిరానికి వచ్చిన వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి వారు ఇష్టపడరు, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి వారు ఇష్టపడరు, కడగబడరు, శుద్ధీకరించబడేటువంటి అనుభవంలోనికి వారు మార్చబడరు. అయితే దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన జీవితాల్లో మనం ఏం చేయబడాలి అనంటే దేవుని యొక్క వాక్యం చేత మన యొక్క ప్రాణాత్మ శరీరాలు కడగబడాలి, శుద్ధీకరించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని జీవితాలు ఎందుకు ప్రకాశించడం లేదు అనంటే, కొన్ని జీవితాలు ఎందుకు దేదీప్యమైనటువంటి వెలుగుమయంగా మార్చబడటం లేదు అని అంటే, వారి జీవితాల్లో వారి అంతరంగంలో వారి పాపాలు విడిచిపెట్టక వారి అంతరంగంలో దాగిన పాపను అలాగనే పెట్టుకొని అలాగనే వచ్చి అలాగనే కూర్చొని వాక్యం వినేసి ఆరాధనలో పాల్గొంది అలాగనే వెళ్ళిపోతున్న కారణాన్ని బట్టి
వారి జీవితాల్లో కడగబడినందు చేత, వారి జీవితాలు శుద్ధీకరించబడినందు చేత వారి జీవితాలు దేదీప్యమైనటువంటి ప్రకాశమానముగా ప్రకాశించడం లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా ఎలా వస్తున్నాడు అని అంటే అలాగనే వస్తున్నాడు, అలవాటుగానే వస్తున్నాడు. జీవితం కడగబడలా, పాప సంబంధమైన జీవితం విడిచిపెట్టాలని మనసు లేదు. అయితే బలర్పించడానికి మాత్రము ఏటేటా దేవుని మందిరానికి అలవాటుగా వస్తున్నారు. అయితే మన జీవితాల్లో వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో అలవాటుగా దేవుని మందిరానికి వస్తున్నామా, వాక్యము చేత మన జీవితాన్ని ఉదక స్నానం చేయించుకొని దేవుని యొక్క వాక్యము చేత మనము శుద్ధీకరించబడి దేవుని యొక్క వాక్యం చేత కడగబడాలనేటువంటి నిరీక్షణతో దేవుని మందిరానికి వస్తున్నామా, లేకపోతే అలవాటుగా దేవుని మందిరానికి వస్తున్నామా? ఈ దినాల్లో వాక్యము ఎక్కువైపోతుంది, కానీ అనేక చోట్ల వాక్యము ప్రకటించబడుతున్నది, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి జీవితాలే కరువు అయిపోయాయి. హల్లెలూయా. గోపాల తాత హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వాక్యము విస్తారంగా ప్రకటించబడుతున్నది. అయితే వాక్యానుసారంగా నడిచేటువంటి జీవితాలు, వాక్యానుసారంగా బ్రతికేటువంటి బ్రతుకులు ఈ దినాల్లో కనుమరుగైపోతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఎక్కడ చూసినా, మరి అనేక చోట్ల చూసినా, లేకపోతే టీవీ ఛానల్లో చూసినా, సెల్ ఫోన్లో చూసినా, యూట్యూబ్ చూసినా, లేకపోతే ఆరాధన ఛానల్, మరి ఎన్ని విధాలుగా ఎక్కడ చూసినా విస్తారంగా వాక్యము కరువైపోతుందంటే కరువు అవ్వట్లేదు, కానీ విస్తారంగా ప్రకటించబడుతున్నది. ఎక్కడ చూసినా వాక్యం ప్రకటించబడుతున్నది, కానీ వాక్యానుసారంగా బ్రతికేటువంటి జీవితాలే ఏమైపోయినాయి? కనుమరుగైపోతూ ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తున్న మనము కూడా అలవాటుగా దేవుని మందిరానికి వచ్చేటువంటి స్థితిగతుల మధ్యలో మనము కూర్చుని ఉన్నామా, లేకపోతే వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిచేసుకోవాలంటే మనసు కలిగిన వారముగా దేవుని మందిరంలో కూర్చుని ఉన్నామా? మన జీవితం పరిశీలన చేసుకోవాలి. అయితే ఈయన మాత్రము అలాగనే వస్తున్నాడు, కానీ తన భార్య ఎలా వస్తుందో చూద్దాం, హన్న ఎలా వస్తుందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. లేకపోతే 6 నుంచి చదవండి. ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా, హన్న యెహోవా మందిరముకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. అడగ చేతులు చెప్దామా? హల్లెలూయా. ఆయనేమో ఎలా వచ్చాడోలా వెళ్ళిపోతాడు, అలవాటుగా అయిపోయింది. వాక్యము చేత దేవుని మందిరానికి వెళ్ళినటువంటి తన జీవితంలో పాపం నుండి విమోచించబడాలని కానీ, నీతికి దాసులుగా మార్చబడాలని కానీ, ఉపదేశాన్ని అంగీకరించి హృదయపూర్వకంగా లోబడి ఉపదేశానుసారంగా బ్రతకాలని కానీ, జీవితము కడగబడాలని కానీ, జీవితము శుద్ధీకరించబడాలని కానీ ఏమాత్రము అతని జీవితంలో ఇటువంటి కార్యాలు జరిగించబడకుండా ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయేటువంటి అనుభవంలో ఒక అలవాటుగా ఆచార సంబంధమైనటువంటి రీతులుగా ఆ వ్యక్తి వచ్చే విధంగా ఉన్నాడు. మరి తన భార్య ఎలా వస్తున్నది అని మనం ఆలోచన చేస్తే, ఆమె ఏటేటా దేవుని మందిరానికి వస్తున్నది, కానీ ఎలా వస్తున్నది ఆమె అని ఆలోచన చేస్తే ఆమె ఏడ్చుచూ దేవుని మందిరానికి వస్తూ ఉన్నదంట. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆయనేమో అలా వస్తుంటే, మరి ఈమెమో దేవుని మందిరానికి ఏడుస్తూ వచ్చినట్లుగా మన లేఖనాలు చూడగలుగుతున్నాం. చూడండి, దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి మన జీవితాల్లో ఆత్మానుసారంగా కావచ్చు, మరి లోక సంబంధమైన పరిస్థితులను బట్టైనా కావచ్చు, ఆయా పరిస్థితులను బట్టి ఏ చెట్టుకు తగ్గ గాలి ఆ చెట్టుకు ఉన్నట్లుగా మనము శ్రమ పడుతున్నచ్చు, కష్టపడుతున్నచ్చు, లేకపోతే బాధ నొందుతున్న వారంగా ఉండొచ్చు, కన్నీళ్ళ మధ్య మనం ఉంటున్న వారంగా ఉండొచ్చు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన కన్నీళ్ళ మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య,
మరి అనేక రకమైనటువంటి ఏడుపులు కలిగిన వారముగా మనం దేవుని ముందరకు వచ్చేటువంటి అనుభవంలో మనం ఉండి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క మందిరానికి వచ్చిన తరువాత మన జీవితాలు ఎలా మార్చబడాలి అంటే, ఏడ్చుచూ వచ్చిన మనము ప్రభు సన్నిధానంలో సంతోషభరితులమై ఉత్సాహముతో ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవించినటువంటి వారముగా మనం మార్చబడి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభువుని వెంట పెట్టుకొని వెళుతూ ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని, ప్రభు ఇచ్చేటువంటి సమాధానాన్ని మనం పొంది మనం వెళ్ళేటువంటి అనుభవంలో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే మనం వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల మధ్య, మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మనం నడిపించబడుతున్నప్పటికీ, అయితే తిరిగి వెళ్తున్నప్పుడు ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క ప్రసన్నతను అనుభవించినటువంటి మన జీవితాల్లో ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని పొందుకొని, ప్రభు ఇచ్చేటువంటి ఆనందాన్ని పొందుకొని తిరిగి వెళ్ళేటువంటి అనుభవంలో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇటువంటి అనుభవంలో ఎంత మాత్రము దేవుని యొక్క మందిరానికి వస్తున్నటువంటి ఈ కుటుంబంలో వారు భార్యాభర్తలు ఉన్న వారి జీవితాల్లో వారి మధ్య ప్రభు ఇచ్చేటువంటి సంతోషము కానీ, ప్రభు ఇచ్చేటువంటి ఆనందాన్ని కానీ, ప్రభు సన్నిధిని అనుభవించినట్లుగా, ప్రభు యొక్క ప్రసన్నతను వారు అనుభవించినట్లుగా, ప్రభు సన్నిధికి వెళ్ళిన వారి జీవితాల్లో ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ఆనందాన్ని వారు కలిగి వారు సంతోషంగా వారి ఇంటికి వెళుతున్నట్లుగా మనం చూడలేము. కానీ ఆయన ఎలా వస్తున్నాడో అలాగే వెళ్ళిపోయే అనుభవంలో అతను ఉన్నాడు. ఈమె ఏడ్చుచూనే దేవుని మందిరానికి వచ్చి అలాగని వెళ్ళిపోయేటట్లుగా ఆమె ఉన్నది. దేవుని వాక్యం పెట్టిన మన జీవితాలు ఏడ్చుచూ వచ్చిన మనము ప్రభు సన్నిధానంలో ప్రభు చేత ఓదార్పు నొందిన వారమై, ప్రభు చేత మనము ఓదార్చబడిన వారమై, ఆదరణ పొందిన వారమై, వాక్యము చేత మనము ఆదరణ పొందిన వారమై ఉంటూ మన కన్నీటిని ఆయన సన్నిధిలో నాట్యముగా మార్చబడేటట్లుగా మన జీవితంలో ప్రభువుకు సమర్పించబడే వారముగా మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే వీరి జీవితాల్లో, భార్యాభర్తలుగా వస్తున్న వీరి జీవితాల్లో, వారి జీవితాల్లో ప్రభుకి సమర్పించబడక ఉన్న కారణాన్ని బట్టి వారి జీవితాల్లో సంతోషం, సమాధానం అనుభవించిన స్థితిలో వారు ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం పెట్టిన మనము మన జీవితాలు ఎప్పుడు ప్రకాశించబడవు అని అంటే, ఎప్పుడు ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించలేము అని అంటే, ఎప్పుడు ప్రభు సన్నిధిలో సంతోష సమాధానము, ఆయన ఇచ్చేటువంటి నిత్య ఆనందాన్ని ఎప్పుడు అనుభవించలేము అని అంటే, మన జీవితాలు, మన ప్రాణ, ఆత్మ, శరీరాలు ప్రభుకి సమర్పించబడకపోతే ప్రభు ఇచ్చేటువంటి ఈ యొక్క దీవెనల్ని మనం పొందలేం. స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ జీవితము ప్రకాశించబడాలి అని అంటే, నీ జీవితంలో బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, నీ జీవితము ఒడుదుడుగుల మధ్య, మరి అనేక పరిస్థితుల మధ్య నలిగిపోతున్న నీ జీవితాల్లో, నీ జీవితం ప్రభువుకు సమర్పించబడి ప్రతి పరిస్థితుల్లో ప్రభు పైన ఆధారపడగలిగి, ప్రభు సన్నిధిలో నీ జ్ఞానం కాకుండా, నీ ఆలోచన కాకుండా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సమస్తమైనటువంటి విషయాల్లో నీ జీవితాన్ని, నీ ప్రాణ, ఆత్మ, శరీరాలను ప్రభువుకి సమర్పించబడి, ప్రభు చేత కడగబడి, ప్రభు చేత శుద్ధీకరించబడిన అనుభవం నీవు ఉంటే నీ జీవితము ఆయన సన్నిధానంలో దేదీప్యమైనటువంటి ప్రకాశమానముగా నీ దీపం వెలిగించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొన్ని జీవితాలు ఎందుకు వెలిగించబడటం లేదు? కొన్ని జీవితాలు దేవుని మందిరానికి వస్తున్నా వారు ప్రభు సన్నిధిని ఎందుకు అనుభవించలేకపోతున్నారు? బాగా వారు ఎందుకు ప్రభు యొక్క ప్రసన్నతను అనుభవించలేకపోతున్నారు అని అంటే, మన జీవితంలో ప్రభుకు సమర్పించబడిన కారణం బట్టి, సమర్పించలేని కారణాన్ని బట్టే ప్రభు ఇచ్చేటువంటి ఆయన సన్నిధిని, ప్రసన్నతను అనుభవించలేక ప్రభు సన్నిధానంలో పరవశించలేనటువంటి స్థితిగతుల మధ్య మనం ఉండిపోయి ఉన్నాం. దేవుని వాక్యం వింటున్నా నీవు, దేవుని యొక్క మందిరంలో వాక్యం వింటున్నా నీవు ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నటువంటి అనుభవం నీవు ఉన్నావా? ప్రభు యొక్క ప్రసన్నతను నువ్వు అనుభవిస్తున్నటువంటి స్థితిలోనే ఉండి వాక్యం వింటున్నావా? దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న నీవు ఆయన సన్నిధానంలో ఉన్నానటువంటి నిరీక్షణతో నీవేదనైనా రక్షణ ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? లేకపోతే ఎలా వచ్చేవాళ్ళ వెళ్ళిపోయి
నీ జీవితంలో ప్రభుకు సమర్పించబడకుండా, కడగబడకుండా, శుద్ధీకరించబడకుండా, నీ జీవితంలో దేదీప్యమైనటువంటి ప్రకాశమానముగా వెలిగించబడకుండా అలాగనే వచ్చి అలాగే వెళ్ళిపోయేటువంటి జీవితంలో నువ్వు ఉంటే, ఇదన్నా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు ఉన్న పాటునే నీ జీవితాన్ని ప్రభువుకి మాత్రం సమర్పించబడితే, ప్రభువుకి మాత్రం నువ్వు అప్పగించుకోగలిగితే, నీ యొక్క జీవితాన్ని ఆయన ప్రకాశమైనటువంటి దేదీప్యమానముగా ఆయన చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఈ హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఆ కారణము చేత వీళ్ళు దేవుని మందిరకు వస్తున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో ఈ పెనిన్న ఆ హన్నాకి ఏం చేస్తున్నది అని అంటే, కోపము పుట్టిస్తూ విసిగిస్తూ ఉన్నది. ఎలా విసిగిస్తున్నది అని అంటే, సూటిపోటు మాటల చేత విసిగిస్తూ ఉన్నది. ఆమెకి నచ్చనటువంటి మరి కార్యాలను బట్టి, ఆ ఆమెకి ఏదైతే, హన్నాకి ఏదైతే నచ్చదో అటువంటి సూటిపోటు మాటలు, అటువంటి కార్యాలు ఆమె చేస్తున్నటువంటి, ఈమె ఎదురుగా చేస్తున్న కార్యాలు బట్టి ఈమెకి విసిగించబడిపోయి కోపంతో ఆమె ఏడ్చుచు దేవుని మందిరంకి వస్తూనే ఉన్నది. అంచేత తన యొక్క పెనిమిటి అనేటువంటి ఎలకన ఆమెను ఏమని ఓదారుస్తున్నాడో చూద్దామా? ఏమని ఓదారుస్తున్నాడు? ఎందుకు ఏడ్చుచున్నావు? ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే 8వ వచనం, నేను నీకు విశేషమైనవను కానా అని ఆమెతో చెప్పుచూ. మరొకసారి చదువుతామమ్మా. ఆమె పెనిమిటేని ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. కూర్చుని ఉండగా, చాలా మా స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తన భర్త ఎలకన ఆమె ఎంతో ఓదార్చాలని ఓదారుస్తున్నాడు. ఏమని ఓదారుస్తున్నాడు అని అంటే, చూడండి, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? ఎందుకు మానేశావు? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? హన్నా, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన కానా? నేను నిన్ను ప్రేమించలేదా? నీకు నేను 2 పాలు ఇవ్వలేదా? నీకెందుకు మనోవిచారం కలుగుతున్నది? ఎందుకు భోజనం మానేస్తున్నామని ఆయన ఆమెను ఎంతో ఓదార్చాలని ఎంతో ఓదారుస్తున్నాడు. కానీ ఆ భర్త యొక్క ఓదార్పుకి ఈమె ఓదార్పు నొందినటువంటి స్థితిగతుల మధ్య ఉన్నదా? ఓదార్పు పొందలేని స్థితిలో ఉన్నదనంటే, ఏమాత్రం భర్త ఓదారుస్తున్న మాటలకి ఏమాత్రం ఓదార్పు నొందలేకపోతా ఉన్నది. కారణం ఏంటంటే, ఆయన మీద ఈమెకేం లేదంటే నమ్మకం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా అమ్మా, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన కాదా? నేను ఎంతగా నేను ప్రేమిస్తున్నాను అని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆమెను ఓదార్చాలని ఎంతకో ప్రయత్నం చేస్తూ ఎంతో భారీ డైలాగ్ వేశాడు. ఏ డైలాగు? భారీ డైలాగ్ వేశాడు. 10 మంది కుమారుల కంటే ఎక్కువైన కానా అని. ఎంత ప్రేమ ఉందమ్మా నాకు అన్నట్లుగా చూపిస్తూ ఉంటే, ఆ యొక్క ప్రేమ, ఆ భర్త చూపించేటువంటి ఓదార్పు బట్టి ఆమె ఓదార్పును ఉండలేకపోతుంది. కారణం ఏంటనంటే, ఇతను ఆమెను ప్రేమించేవాడైతే 2వ వివాహం ఎందుకు చేసుకున్నట్టు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తే అక్కడ చూడండి, ఎక్కడ 2వ వచనం, వీరిలో ఒక దాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. స్తోత్రం. హల్లెలూయా. 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన కానా అన్నప్పుడు 10 మంది కుమారులు ఉన్నట్టే కదా ఇప్పుడు అతనికి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? ఉంటే ఏముంది, లేకపోతే ఏముంది? నీకు నేను, నువ్వు 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైనా కానా అన్నప్పుడు ఆయన ఏం చేయకూడదు? రెండవ యొక్క వివాహం కోసమై అతను వెళ్ళకూడదు. అయితే ఇతని మాటలో ఏం లేదని అంటే,
ఒక యథార్థత లేదని, ఆ ప్రేమలో నిజాయితీ లేదని, ఆ ఓదార్పు నిజమైనటువంటి ఓదార్పు కాదని ఆమె గ్రహించినటువంటి స్థితిగతుల మధ్య ఆ భర్త ఓదార్చినటువంటి ఓదార్పుకి ఆమె ఓదార్పు లేకపోతే, నీకు తెలుసులే నాయన నువ్వు ఎటువంటి పనులు చేస్తావని. స్తోత్రం, హల్లెలూయా. కడిగి చెప్దామా, హల్లెలూయా. చూడండి, మనుషులు పైరు పని చూసినట్లు పైన వేషాలు వేస్తూ ఎన్నో విధాలుగా వారి యొక్క మాటల్ని మన మీద ఎంతో ప్రేమ కలిగి ఉంటున్నట్టు ఎంతో వెదజల్లుతూ ఉంటారు. అయితే వారి జీవితాల్లో ఆ యొక్క కనపరిచేటువంటి ప్రేమ యథార్థత కాని కారణాన్ని బట్టి వారి హృదయ అంతరంగాన్ని మనం కొంచెం పరిశీలన చేస్తున్నప్పుడు మనకేం కలిగించబడతాయి అంటే ఓదార్పుకు మించి బాధ కలిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నేను యథార్థత కలిగి ఉన్నాను, అయితే నా విషయంలో కూడా అటువంటి యథార్థత కలిగి ఉండాలని ఆలోచన కలిగినటువంటి ఆమె జీవితాల్లో ఆమె యొక్క భర్త ఆమెను ఓదారుస్తున్న ఓదార్పుకి ఆమె ఓదార్పు పొందలేకపోతూ ఉన్నది. అయితే ఈ దినాన దేవుని వాక్యం వింటున్న మనము ఈ లోకంలో ఏ మనుషుల చేత మనం ఓదార్పు పొందలేము, కానీ ఈ లోకంలో ఎంతమంది ఓదార్చినా అది కొంత మట్టిగా ఉంటుంది. వారు మనం ఏ విధంగా ప్రేమించినా, ఎంత అర్థం చేసుకున్నా అది కొంతవరకే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ప్రేమలు చూసుకున్నా, ఒకవేళ తల్లిదండ్రులే చూసుకున్నా, బిడ్డలే చూసుకున్నా, లేకపోతే ఈ లోకంలో ఎంతమంది ఏ విధమైనటువంటి ప్రేమను మనం చూసుకున్నా, ఆ ప్రేమలన్నిటిని కూడా అవసరం ఉన్నంత వరకే ఉంటాయి, కానీ అవసరం తీరిపిన తర్వాత అవేవి కూడా ప్రయోజనకరంగా మార్చబడలేవు. అయితే నేను ప్రకటిస్తున్నటువంటి మనము ఆరాధన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ మాత్రము ఆయన ప్రేమలో లోపం లేని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తావయ్యా నా కోసం, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావయ్యా అని అంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తానంటాడు. నీవు ఆయనకి ప్రయోజనకరంగా ఉన్నంత వరకే నిన్ను ప్రేమించడము, ఆయనకి నీవు వెనుదిరిగిన వెంటనే నేను వదిలిపెట్టడము అన్నది ఆయన ఎంత మాత్రమో చేసే దేవుడు కాదు ఆయన. మనుషులు మన అవసరాన్ని బట్టి మనకు ప్రియమైన వారుగా ఉంటారు, మనకు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ప్రేమించేవారు అయి ఉంటారు. అయితే మన మీద మనం ఏదైతే స్థితిగతులు కలిగి ఉన్నామో అందులో నుండి సర్వము కోల్పోయిన తర్వాత ఈ ప్రేమలన్నీ కూడా అటు పోతాయి. అయితే దేవుని ప్రేమ మాత్రమే మన శత్రువులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించి ఏ ప్రయోజనమో మన ఎడల ఆయన కోరుకోకుండానే, స్వప్రయోజనం కోరుకోకుండానే ఆయన మనల్ని ప్రేమించి పాపం అనేటువంటి బానిసత్వపు సంఖ్యలను తెంచి లోకుల నుంచి ప్రత్యేకపరుచుకొని ఈ దినాన దేవుని యొక్క మందిరంలోనికి నిన్ను నాటాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నాటిన నీతో ప్రభు అంటున్నాడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడే ఉంటున్నాడు. ఏం చేస్తావు ప్రభు నా కోసం అని అంటే, ఆయన పరముని వీడి భూమికి దిగి వచ్చి నీ కోసమై ఆయన శరీరం ఉన్నటువంటి ఆఖరి రక్త బొట్టు వరకు రక్తము కాచి నిన్ను పాపం నుండి విమోచించి నలిగిన పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన మరలా మోడుబారిపోయిన జీవితంలో నీ జీవితాన్ని చిగురింప చేసి ఆయనలో బ్రతికించాలనుకొని నీ కోసం ఆయన మరణించాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బ్రతికించడానికై, నిన్ను ఆశీర్వదించడానికై, నిన్ను దీవించడానికై నీవు ఎక్కవలసినటువంటి స్థానంలో ఆయన ఎక్కి, నీవు మరణించవలసినటువంటి స్థానంలో ఆయన నీ కోసం మరణించి నీకు విడుదల స్వతంత్రతను కలిగించి ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగం నిన్ను మార్చుకున్నాడు. అందుకని ఆయన ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు తప్ప మనము శాపానికి గురవ్వాలని కానీ మనం ఎంత మాత్రం పిలువబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరిమి అంటే దేవుని చేత ఆశీర్వదించబడడానికి ఏర్పరచబడినటువంటి వారిమి. అయితే మన జీవితాలు దేవుని చేత మనం ప్రకాశించబడితే, దేవుని చేత వెలిగించబడితే, దేవునికి మన యొక్క జీవితాలు సమర్పించబడితే, మన జీవితాలు దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ ఏడుస్తూ వస్తున్నా, ఒకవేళ చీకటి సంబంధమైన జీవితంతో మనం వస్తున్నా, వెలుగైనటువంటి దేవుడు మన జీవితాన్ని వెలిగిస్తాడు. వెలుగైనటువంటి దేవుడు మన జీవితాన్ని వెలిగించి ప్రకాశింపచేసేటట్లుగా మన జీవితాల్లో మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా, నాట్యంగా ఆయన సన్నిధిలో మన జీవితంలో మారుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేదీప్యమానంగా ప్రకాశించబడేటువంటి అనుభవం ఉన్నాయా,
లేకపోతే దేవునికి మన జీవితాలు సమర్పించబడకుండా మన జీవితాలు అలాగే మిగిలిపోయిన స్థితిలో ఉన్నాయా అని మన పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈమె జీవితాల్లో భర్త ఓదార్పు చేస్తూ ఉంటే ఓదార్పు నందులైన ఆమె ఒక పని చేసింది. చూడండి ఏం చేసింది ఆమె. 9వ వచనం. వారు షిలోహులో అన్నపాలు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు. స్తోత్రం. హల్లెలూయా. ఈమె దేవుని మందిరానికి ప్రతిసారి ఏడుస్తూ వెళ్తుంది, ఏడుస్తూ వస్తుంది, అలాగనే వెళ్ళిపోతుంది. కానీ ఒకసారిగా ఆమె ఏం జరిగింది అని అంటే, ఆమె భర్త ఓదార్చినటువంటి ఓదార్పు నొందని ఆమె ఇంకా భర్త వైపు కానీ ఈ యొక్క మనుషుల వైపు కానీ మనుషుల యొక్క ప్రేమల వైపు కానీ ఆమె కళ్ళెత్తి చూడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఆమె జ్ఞానాన్ని కూడా ఆధారం చేసుకోకుండా ఆమె ఒక ఆలోచనతో దేవుని మందిరము వైపు చూడాలనే ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే అన్నపాలను పుచ్చుకున్న తర్వాత ఆమె ఒక పని చేసింది. ఏం చేసింది తెలుసా? ఎక్కడికి వచ్చింది ఆమె? 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తూ ఉన్నదంట. హల్లెలూయా. చూడండి, ఈమె హన్నా జీవితాల్లో ప్రతి సంవత్సరం వస్తున్నది, తన భర్త వస్తున్నాడు. ఏ దినాన దేవుని యొక్క సన్నిధానంలో ఏడ్చినట్లుగా మనం చూడలేము. అయితే ఆమె మందిరానికి ఏడుస్తూనే అలాగే వెళ్ళిపోతుంది. కానీ ఆమె జీవితాల్లో ఆమె కలిగి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించబడిందని కానీ ఆమెకు విడుదల కలిగిందని కానీ మన లేఖనాల్లో చూడలేము. ఎందుకనంటే ఆమె ఏడుస్తున్నటువంటి ఏడుపు ఎక్కడ ప్రార్థన చేయటం లేదు, ఎక్కడ మొరపెట్టడం లేదు, ఎవరి సన్నిధానం రావట్లేదు అంటే దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఆమె మొరపెట్టలేని కారణాన్ని బట్టి ఆమె వస్తూ వెళ్ళిపోతుంది. కానీ యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి మొరపెట్టేటువంటి అనుభవంలో ఆమె లేకుండా పోయింది. అయితే భర్త ఓదార్పు నొందలేని ఆమె ఈసారి మాత్రం యెహోవా సన్నిధిలో బహుగా ఏడ్చుచు దుఃఖాక్రాంతులై వచ్చి ఆమె ప్రార్థన చేసేటువంటి అనుభవానికి ఆమె వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఆమె దేవునికి మందిరానికి రావడం గల కారణం ఏంటి? నా ప్రశ్న అర్థమైందా? ఆమె దేవునికి మందిరానికి ఏడ్చుచూ రావాల్సినటువంటి హేతు ఏంటి? కారణం ఏంటి? చెప్పమ్మా, ఏంటి? ఆమెకు సంతానం లేదు, ఆమె వైరి ఆమె విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది గనుక ఆమె కలిగినటువంటి ఆ యొక్క బహువేదనకరమైనటువంటి స్థితిని బట్టి బహు దుఃఖాక్రాంతురాలు వచ్చి ఆమె మందిరానికి వచ్చి వెళ్ళిపోతుంది. కానీ అయితే ఆమె చేయవలసిన పని చేయలేదు. అయితే ఈసారి మాత్రం ఎవరిపైన చూడకుండా ఆ విసిగింపుల వైపు చూడలేదు, తన వైరి ఏంటంటే ఆమె వైపు చూడలేదు, తన భర్త ఓదార్పు వైపు చూడలేదు. కానీ ఆమె ధైర్యం తెచ్చుకొని ఆమె ఏం చేయాలనుకున్నది అని అంటే యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచనతో ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళిందో ఆ దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి ఆమె చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? చదవండి. 10వ వచనం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి మరువుగా జ్ఞాపకము చేసుకున్నామని ప్రార్థన చేసింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెకి సంతానం లేకుండా ఎవరు చేశారు అనంటే దేవుడే చేశారు. కడిగి చెప్దామా? స్తోత్రం. హల్లెలూయా. ఈమెకి సంతానం లేకుండా ఎవరు చేశారు అనంటే దేవుడే చేశాడు. దేవుడే ఎందుకు చేశారు? మన జీవితంలో కూడా కొన్నిటిని దేవుడే ఆయన కలుగు చేసుకొని
కొన్ని మనకు అనుమతిస్తాడు. కొన్నిటిని దేవుడే మన చేతులకు అనుమతిస్తాడు. అయితే ఆయన అనుమతిస్తే ఆయన ఆయన మన జీవితాల్లో కొన్నిటిని గాన ఆలస్యం చేస్తే, కొన్నిటిని మనం అనుభవించడానికి అవసరాన్ని బట్టి కొన్నిటిని మనకు ఆయన అనుమతిస్తాడు. ఆయన అనుమతిస్తే ఆ అనుమతించిన దాంట్లో మనం నిలబడగలిగితే మనము ఎన్నటికీ అనుభవించలేనటువంటి ఒక దీవెనకరమైనటువంటి ఒక మహా సంతోషకరమైనటువంటి రీతిలో మన జీవితము దేవుని యొక్క నామ మహిమార్థ నిమిత్తమై మన జీవితము అలాగూ దేవుడు దీవించేటువంటి దీవెనకరమైనటువంటి జీవితంగా మార్చబడుతుంది. అయితే కొన్నిటిని దేవుని ద్వారా కొన్నిటి మనకు అనుమతించబడితే కొన్ని సాతాను ద్వారా మనకి ఏం చేయబడతాయి, అనుమతించబడతాయి. దేవుడు అనుమతించేదానికి దేవుడు ఆలస్యానికి దేవుని యొక్క ఆలస్యం అలక్ష్యంగా మార్చబడదు. కానీ రెండింతల దీవెనలు మనం పొందుకోవడానికై దేవుడు కొన్నిటి మనల్కి కొన్నిటిని అప్పగిస్తాడు. అయితే సాతాను ద్వారా కొన్ని మనకు ఎదురవుతాయి, కొన్ని పరిస్థితుల్లో కొన్ని అనుమతించబడతాయి. ఉదాహరణకి యోబును చూస్తే దేవుడు తన జీవితంలో అటువంటి స్థితిగతులకి దేవుడే అతని అలాగూ చేశాడా, లేకపోతే సాతానుడు కుయుక్తి పన్నాగము పని యోబుని అటువంటి స్థితిగతులకు తీసుకెళ్ళిందా మనం ఆలోచన చేస్తే, దేవుడు యోబు జీవితాల్లో ఆయన అటువంటి కీడుల్ని తలపెట్టలేదు. కానీ సాతానుడు యోబు యొక్క జీవితాన్ని కీడులోనికి తీసుకుని వెళ్ళాడు. అందుకని మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా మెలకు కలిగి ప్రార్థన చేయుడి. స్తోత్రం, హల్లెలూయా. మనం శోధనలో ప్రవేశించుకుని ఉండాలనంటే ఇప్పుడు ఎటువంటి ప్రార్థన ఉండాలి? మనకు మెలకుతో కూడిన ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేస్తాం, అయితే మెలకుతో కూడిన ప్రార్థన ఉండాలి. అప్పుడే మనం శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా ఉంటాం. ఒకటి దేవుని ద్వారా మనకు అందించబడితే అందులో ఒక దీవెన ఉంటుంది. అయితే కొన్ని సాతాను ద్వారా కూడా మనకు ఏం చేయబడుతుంటాయి అని అంటే అనుమతించబడుతూ ఉంటాయి. అన్ని పరిస్థితుల్లో మనం దేవుని పైన ఆధారపడినప్పుడు ఒక కీడులన్నిటినీ మనకు ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఈమె జీవితంలో ఎందుకు ఆమెకు సంతానం లేకుండా చేస్తాడనంటే ఆమె ఉన్నపాటున దేవునితో ఒక సహవాసం ఏర్పరచుకోవాలని, దేవునితో బంధము అనుబంధముగా మార్చబడాలని, ఈమె దేవునితో ఏకమవ్వాలని, దేవుని యొక్క కార్యాలు ఈ ముందు నెరవేర్చబడాలని దేవుడే నిశ్చయించి ఆమెకు సంతానం లేకుండా దేవుడే ఆలస్యం చేసి సంతు లేకుండా చేశాడు ఆమె జీవితాల్లో. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయబడుతున్నది అంటే ఆమె కలిగినటువంటి వేదనకరమైనటువంటి స్థితిని బట్టి, ఆమె కన్నీటి మధ్య కోపాకరమైనటువంటి హేతువును బట్టి ఇప్పుడు బహు దుఃఖాక్రాంతురాలు వచ్చి ప్రభు సన్నిధానంలో ఒక తీర్మానం చేస్తుంది, ఒక నిబంధన చేస్తుంది. దేవునితో గడపడానికి ఆమె సమయాన్ని హెచ్చించుకొని దేవునితో ఒక తీర్మానం చేస్తూ ఉంది, ఒక నిబంధన చేస్తుంది, మనము చేస్తూ ఉంది. ఏమని చేస్తూ ఉంది? సైన్యములకు అధిపతియగు యెహోవా 11వ వచనం, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరూపకత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునిను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఆమె ఏమి చేస్తున్నది అంటే ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉన్నది, ఒక నిబంధన చేస్తూ ఉన్నది, ఒక తీర్మానం చేస్తూ ఉన్నది. ఏమని తీర్మానం, ఏమని మనం చేస్తూ ఉన్నదంటే సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నన్ను నీవు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకో. ఇదిగో మనుషులు జ్ఞాపకం చేసుకొని ఒకనొక దినం మర్చిపోతారు. ఏసేపు చెరసాల్లో ఉంటున్నప్పుడు ఏసేపును ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నామని మరి పానదాయకుల అధిపతికి ఆ ఏసేపు సమాచారం కలగంటే ఆ కళను బట్టి 3 రోజులు నీకు ఉద్యోగం వస్తుందయ్యా, నువ్వు ఫరో ఎదురు నిలబడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆ పానదాయకులటువంటి అధిపతి ఏం చేయబడ్డాడు అంటే ఏసేపును మర్చిపోయాడు. హల్లెలూయా.
ఏసేపు జ్ఞాపకం చేసుకోమన్నాడు, కానీ ఏసేపుని ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. నిన్ను మనుషులు మర్చిపోవడం అది నీకు దీవెనకరం. ఎందుకనంటే మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టిలో ఘనహీనముగా ఎంచబడుతుంది. దేవుని యొక్క దృష్టిలో ఘనహీనముగా ఎంచబడుతున్నది మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడుతుంది. నీవు మనుషుల దృష్టిలో ఘనహీనంగా ఎంచబడితే నీవు దేవుని దృష్టిలో ఘనమైనటువంటి పాత్రగా మార్చబడతావు. స్తోత్రం, హల్లెలూయా. మనుషులను మర్చిపోవడం మంచిది. ఎందుకనంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కటాక్షము నీ మీదకు వస్తుంది. ఆయనే నీకు ఆయన సన్నిధిలో నువ్వు చేయబడుతున్నటువంటి ప్రతి విజ్ఞాపన మనవి ఆలకించి ఆయన సన్నిధిలో నుండి నీ యొక్క పేరు, నీ యొక్క నామం కొట్టివేయబడకుండా ఉండడానికై కొన్ని పరిస్థితుల్లో దేవుడిని తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్తున్న నీవు ఏం చేయాలో తెలుసా? హన్నా వలె దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క సన్నిధానంలో మొక్కుబడి చేసుకుని, తీర్మానం చేసుకొని, దేవునితో నిబంధన చేసుకొని, దేవునితో ఒక ప్రతిష్ఠించబడినటువంటి అనుభవంలోనికి మనం మార్చబడేటువంటి అనుభవంలోనికి మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈమె దేవుని మందిరానికి ఏటేటా వస్తున్నది, ఏటేటా వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఏనాడైనా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినట్లుగా, దేవుని యొక్క సన్నిధానంలో బహుగా ఏడ్చినట్లుగా, దేవుని సన్నిధిలో తీర్మానం చేసినట్లుగా, ఆమె జీవితాన్ని ప్రభువుకు సమర్పించినట్లుగా, ప్రభువుతో ఒక నిబంధన చేసినట్లుగా మనం ఏనాడో చూడలేము. కానీ ఆమె సంతానం లేని ఆ కారణాన్ని బట్టి, ఆ హేతువును బట్టి, ఆమె వైరియకు పెనిన్న ఆమెకి బహుగా కోపం పుట్టిస్తూ విసుకరిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఇప్పుడు ప్రభు సన్నిధానంలో ఎవరి వైపు చూడకుండా, ఏ మనిషిని ఆదరణ చేసుకోకుండా, ఏ మనిషిని యొక్క ఓదార్పు చేత ఆమె ఓదార్చబడనీయకుండా, ఆమె ఏ మనిషిని ఓదార్పు చేత ఓదార్పు నొందని ఆమె ఇప్పుడు ప్రభు చేతను ఓదార్పు నొందడానికై ఆమె ప్రభు సన్నిధానంలో ఒక మొక్కుబడి చేసుకోవడానికి యెహోవా సన్నిధికి ఆమె వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం పెట్టిన మన జీవితాల్లో మన జీవితం ప్రభుకి సమర్పించబడకుండా, దేవునితో మనకు నిబంధన చేయకుండా, దేవుని సమ్ముఖంలో తీర్మానం చేయకుండా, దేవునితో ఒక నిబంధన చేయకుండా మన జీవితం ప్రదర్శించబడకుండా మన జీవితంలో అలాగనే వచ్చి అలాగ వెళ్ళిపోతే మన జీవితంలో ప్రకాశించబడవు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన మనము మన జీవితము దేవునికి సమర్పించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత మనకు కడగబడాలి, దేవుని చేత శుద్ధీకరించబడాలి, వాక్యం చేత ఉదక స్నానం చేయబడుచు రాకడ కొరకైన సిద్ధపాటు కలిగిన మనసుతో దేవుని మందిరంలోనికి వచ్చేవారికి మనం ఉండాలి. దేవుని వెక్కింట మనము అటువంటి అనుభవంలో ఉంటున్న వారు ఉన్నామా? లేకపోతే హన్న తన యొక్క భర్తకు ఎలకానా వలె ఏటేటా వచ్చుచూ పోవచ్చున్నటువంటి అనుభవం ఉన్నామా? లేకపోతే ఆమె 2వ అనుభవంలోనికి వచ్చినట్లుగా దేవుని ముందులో కూర్చున్నటువంటి వారికి మనం ఉన్నామా? మనము ఆయనతో నిబంధన చేసేవారమై ఉండాలి. మన ప్రాణ, ఆత్మ, శరీరాలు ఆయన సమర్పించబడాలి. ఆయన ఏం చేస్తాడయ్యా అనంటే, ఆయన యొద్దకు వచ్చిన మనము చీకటి బ్రతుకులు ఉన్న మన జీవితాలు వెలుగు యొద్దకు వస్తూ ఉంటే మనలో చీకటి సంబంధమైన కార్యాలన్నిటి కూడా మనం ఏం చేయబడతాయి అంటే అవన్నీ తుడిపివేయబడి వెలుగుమయముగా, వెలుగు సంబంధులుగా మార్చబడతాం, ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. అతి వెలుగు యొద్దకు వచ్చిన మనము ఆయనకు సమీపముగా మార్చబడాలి. మన జీవితానికి సమర్పించబడాలి, ఆయనతో ఒక నిబంధన చేయాలి, ఆయన సన్నిధిలో తీర్మానం చేయాలి. అప్పుడే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలులు ఏమిటో మనం అనుభవించగలిగినటువంటి అనుభవం మనం ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలులను మనం అనుభవించగలిగే స్థితిలో ఉన్నామా? అనుభవించలేని స్థితిలో ఉన్నామా? ఆయన సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే నీ జీవితము ఆయనకి ఏం చేయబడలేదని అర్థము, సమర్పించబడలేదని అర్థం. ప్రభు సన్నిధిలో ఒక రక్షణ ఆనందం అనేది ఒకటి ఉన్నది. ప్రభు సన్నిధానంలో ఉత్సాహ సంతోషించేటువంటి అనుభవం ఒకటి ఉన్నది, పరవశించేటువంటి అనుభవం ఉన్నది. ఈ అనుభవాల్లో నువ్వు ఉన్నావా అని అంటే నీ జీవితం ఏం చేయబడిందంటే ప్రభువుకి సమర్పించబడిందని అర్థం. నీ యొక్క జీవితము ఆయనకు పరిమళ సువాసనగా, ఆయన నామం బట్టి నీవు వెదజల్లుతున్నావు అని అర్థం. అయితే ఇటువంటి నీ జీవితం వర్ధిల్లటం లేదు అని అంటే, ప్రకాశించబడడం లేదని అంటే నీ జీవితం ఇంకా ఆయనకు సమర్పించబడలేదని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే కొన్నిటిని కొంత మాత్రమే ఆయనకు సమర్పిస్తాం,
కొన్నిటి మాటని కొంతవరకు మాత్రమే ఆయనకి ఏం చేస్తామంటే అప్పగించుకుంటాం. కానీ మన యొక్క ప్రాణాత్మ శరీరం మీద ఆయన నాయకత్వానికి, ఆయన అధ్యక్షతకి, ఆయన అధికారానికి లోబడలేము. కొన్ని సందర్భాల్లో మనం లోబడలేని కారణాన్ని బట్టి ఆయన మనల్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం శుద్ధీకరించలేడు. నీవు పరిపూర్ణంగా శుద్ధీకరించబడాలంటే, నీవు సంపూర్ణంగా శుద్ధీకరించబడాలంటే, నీవు పరిపూర్ణంగా ప్రభువుకి నువ్వు ఏం చేయబడాలి? సమర్పించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నీ యొక్క అది ఆచార సంబంధమైనటువంటి భక్తిని ఆధారం చేసుకొని నువ్వు నడిపించబడకుండా నీ యొక్క ప్రాణ ఆత్మ శరీరాలు ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి క్షణాన నువ్వు ఆయన సన్నిధిని అనుభవిస్తూ ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని నువ్వు పొందుకుని వెళ్ళేటువంటి అనుభవంలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో అటువంటి అనుభవంతో మనందరూ ప్రభు నింపును గాక. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈమె అటువంటి అనుభవంలోనికి మార్చబడిన తర్వాత, దేవునికి తన జీవితము సమర్పించుకున్న తర్వాత, దేవుని యొక్క సముఖంలో, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్న తర్వాత, ఆమె దేవునితో ఒక నిబంధన చేయాలని, మనవి చేయాలని, తీర్మానం చేయాలని ఎప్పుడైతే ఇటువంటి సమర్పణలోనికి వచ్చిందో, ఆ సమర్పణే ఆమెలో ఒక వైరాగ్యాన్ని పుట్టిస్తూ ఉన్నది. ఆ వైరాగ్యం ఏంటంటే, అయ్యా నీ సేవకురాలని నన్ను మరువుగా జ్ఞాపకం చేసుకొని నాకున్నటువంటి ఈ నిందన తొలగించుటకై నాకు ఒక మగపిల్లని దయచేసి ఎడల వాని తల మీదకి అన్నిటికీ క్షౌరపు కత్తి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నీకు మాత్రమే అప్పగిస్తాను, వాడు నీకు మాత్రమే సేవ చేసే అనుభవంలో ఉంటాడయ్యా. నాకు ఉన్నటువంటి ఈ నింద మాత్రం తొలగించు, నీవు నాకు ఇవ్వు, నేను కలిగి ఉన్నది తిరిగి మరలా నీకే ఇస్తానయ్యా అని ఆమె నిబంధన చేసుకున్నది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దను పొందుకున్న ఆమె తిరిగి ఆయనకి ఇచ్చేటువంటి అనుభవంలో ఉన్నది. ఇదన్నా దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ప్రభు సన్నిధానంలో ప్రభు సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవించగలిగి ఆయనతో నీ జీవితము ఏకమై నీ జీవితం ఆయనగానే సమర్పించబడే అనుభవం ఉంటే, నీవు పొంది ఉన్నది ఏది కూడా ఆయన సమర్పించకుండా నువ్వు ఉండలేవు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక భక్తుడు, ఒక దైవజనుడు ఇలాగ రాసుకున్నాడు, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. గట్టిగా చప్పలు కొడదామా? అందరం గట్టిగా చప్పలు కొడుతూ కలిసి పడదాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. చప్పలు కొట్టరా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమంట ఆమె ఏది కలిగి ఉన్నదో అది తిరిగి మరలా ఎవరు సమర్పిస్తుందంట? దేవునికే సమర్పిస్తుందంట. ఆమె పొంది ఉన్నవన్నీ కూడా ఎవరి దైవాలు పొంది ఉన్నది? ఆమె దేవుని యొక్క దైవాలను పొంది ఉన్నది. ఇదన్నా నువ్వు దేవుని యొక్క దయను పొందుకుని ఉంటే, దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోవాలని అంటే నీవేం చేయాలి? నీ యొక్క ప్రాణ ఆత్మ శరీరాలు హృదయపూర్వకంగా ఆయనకు లోబడి, ఆయనకు అప్పగించుకొని ఆయన అధికారంగా నువ్వు లోబడితే ఆయన నీ జీవితాన్ని ఎలా చేస్తాడో తెలుసా? ఒక నిబంధన అనుభవంలోనికి నేను తీసుకుని వెళ్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక తీర్మానం, ఆయనతో ఒక తీర్మానం చేసేటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళతాడు.
ఆయన ఒక తీర్మానం నిన్ను కలుగు చేసి ఆ తీర్మానాన్ని బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొని మరొక జ్ఞాపకం చేసుకొని నీవు ఏ అవసరతలో ఉన్నావో, ఏ అక్రతలో ఉన్నావో, ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు ఉన్నావో, ఎలా నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఎలాగో తీర్మానం చేసావో ఆ తీర్మానం నేను మరొక జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ప్రభు సన్నిధానంలో మనం చేసినటువంటి మనవి మనం మర్చిపోండొచ్చేమో, ఆయన ఆలకించలేదేమో అని మనము మర్చిపోండొచ్చేమో, కానీ దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధానంలో హృదయపూర్వకంగా యథార్థమైనటువంటి మనస్సు కలిగి ఆయన సముఖంలో చేయబడినటువంటి కన్నీళ్ళతో చేయబడిన ప్రతి ప్రార్థన ఆయన మర్చిపోవుటకు ఆయన అన్వేషించినటువంటి దేవుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనం మర్చిపోండొచ్చేమో, కానీ ఆయన మాత్రం మర్చిపోడు, ఆయన అన్వేషుడు కాదు. ఆయన మర్చిపోక మరొక జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. జ్ఞాపకం చేసుకున్నామని ఆమె మనవి చేస్తూ ఉంటే ఈ సేవకుడు ఏలి ఆమె పెదవులనే గమనిస్తూ ఉంటే ఈమె పైకి ప్రార్థన చేయడంలో లోపలే కుమిలిపోతూ ఓదార్పు నందులైన ఆమె ప్రభు సమ్ముఖంలో మనవి చేస్తూ ఉంటే ఆమె చూసినటువంటి సేవకుడు ఈమె కానీ మద్యము దాగిందా, ఇంత తెల్లవారున ఈమెకి ఎలా దొరికింది ఈమె అన్నట్లుగా ఆలోచన చేసుకొని ఆమె తట్టి లేపడమో నువ్వు అలా ఉన్నది చాలు అని చెప్పి లేవమని చెప్తూ ఉంటే ఆమె ఒక మాట అంటుంది. చూడండి 15 వచనం, 1:15 లేదా 14 చదవండి. ఎంతవరకు సేవకుడు అంటున్నాడు, ఏలి సేవకుడు, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిన నేను. స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎటువంటి అనుభవంలోకి వచ్చింది ఇప్పుడు అంటే మనోదుఖము కలిగినటువంటి అనుభవంలోకి వచ్చినటువంటి ఆమె మనోదుఖం కలిగి ద్రాక్షారసము కానీ మద్యము కానీ ఆమె పానము చేయక ఆమె ఆత్మను యెహోవా సన్నిధానంలో నీళ్ళ వల్లే కుమ్మరించుకొనుచుంటున్నది. అందుకని నన్ను పనికి మాలడానికి ఎంచొద్దయ్యా, నాకు కలిగినటువంటి అత్యంత కోపక్క కారణాన్ని బట్టి, నాకు కలిగించిన కోపం యొక్క ఆ కారణాన్ని బట్టి నేను ప్రభు సన్నిధిలో నీళ్ళ వల్లే ఆయన సన్నిధానంలో నిట్టూర్పులు విడుస్తూ ఆయన సన్నిధానంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పి ఆయనకు బదులిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇటువంటి విధానంలో ఆమె ఏటేటా వచ్చినటువంటి ఆమె జీవితంలో ఎప్పుడు ఇటువంటి అనుభవం రాలేదు, కానీ ఆమె ప్రభు సన్నిధానంలో రావాలని ప్రభు సన్నిధిలోకి వచ్చిన ఆమె తన జీవితం ప్రభువుకు సమర్పించబడి ఎప్పుడైతే నిబంధన చేయడానికి వచ్చిందో ఆమెలో ఆ మనోదుఖంతో కలిగినటువంటి ప్రత్యేక నిట్టూర్పులన్నీ ప్రభు సన్నిధిలో ఏం చేస్తుందంటే ఆమె ప్రభు సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నది. ప్రభుతో నిబంధన చేసి నిట్టూర్పులన్నీ ప్రభు సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నది. అంచేత ఆమె ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని బట్టి సేవకుడు అంటాడు, చూడండి ఏలి సేవకుడు అంటాడు 17వ వచనం, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలుకి దేవునితో నువ్వు చేసుకుని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. ఆమె వివరంగా చెప్పింది, అయ్యా నాకు సంతానం లేకుండా దేవుడు చేసిన కారణాన్ని బట్టి ఇదిగో నా భర్త రెండో వివాహాన్ని చేసుకున్నాడు. అంచేత ఆమె నాకు ఏం కలిగిస్తున్నది అంటే నన్ను ఒక అవహేళనగా చూస్తూ ఉన్నది, ఒక నిందగా నన్ను ఎంచుతూ ఉన్నది. నన్ను ఏ విధముగా ఆమె కోపం పుట్టిస్తున్నదంటే నాలో మనోదుఖము కలిగించేటట్లుగా ఆమె ప్రవర్తన నాకు ఎంతో ఓదార్పు నొందలేనటువంటి స్థితిగతుల మొదలులోనికి వెళ్ళిపోతున్నాను. కనుక నేను ప్రభు సమ్ముఖంలో ఒక తీర్మానం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క సన్నిధానంలో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను, ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను, నీళ్ళ వల్ల కుమ్మరిస్తున్నానయ్యా అని చెప్తూ నాకు ఒక మగ పిల్లవని కన్నా దయచేస్తే తిరిగి ఆయనకే ఇస్తానని నేను మనవి చేసుకున్నానని దైవ సేవకుని తెలియపరుస్తున్నది. దానివల్ల దేవునికి మందిరానికి వచ్చిన నీవు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోకుండా నీ జీవితం ప్రభువుకు సమర్పించబడి నీవు ఆయన సన్నిధానంలో
నీవు కలిగి ఉన్నటువంటి స్థితిగతుల మధ్య నీళ్ళ వలె నీ ప్రాణ ఆత్మ శరీరాలతో కుమ్మరించబడేటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? అలాగా నువ్వు ఉండగలిగితే ఈ దినాన హన్నాతో తెలియపరుస్తున్నటువంటి మాట నా ప్రభు నీతో తెలియపరుస్తున్నాడు. ఏంటి? నీవు క్షేమముగా వెళ్ళుము. 17వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. 17 చదవండి. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు యొక్క దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, నీవే మనోదుఃఖముతో అయితే, ఏ విచారంతో అయితే, ఏ మనోవేదనతో అయితే, ఏ దుఃఖముతో అయితే ప్రభు సముఖంలో వచ్చిన నీవు నిట్టూర్పులు విడుస్తూ నీళ్ళ వల్లే నీ హృదయాన్ని కుమ్మరించుకున్నావో, ఆ హేతును బట్టి, ఆ కారణాన్ని బట్టి నీవేదైతే ప్రభుతో మనవి చేసుకున్నావో ఆ మనవుని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీవింకా క్షేమంగా వెళ్ళమ్మా, నువ్వు భయపడొద్దు, నీ క్షేమంగా వెళ్ళు. ఎందుకనంటే నీవు ఏ మనసును ఆశ్రయించకుండా యెహోవా సన్నిధానంలో నీ హృదయాన్ని నీళ్ళ వల్లే కుమ్మరించుకున్నావు, నిట్టూర్పులు విడిచావు, దేవునితో నిబంధన చేసావు గనుక నీకు ఇంక భయమేమీ లేక నీవు ధైర్యంగా నీవు వెళ్ళొచ్చని ఆమెను బలపరుస్తూ ఆమె చేసుకున్న మనవి తిరిగి ఆమె పొందుకుంటుందని దైవజనుని నోటను పలికిన మాటల్ని దేవుడు మరువుగా జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గడి చెప్దామా? హల్లెలూయా. ఆయనే తన సేవకు నోట పలికించిన ప్రతి మాట ఆయన నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు. అలా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఆమె జీవితంలో ఒక కార్యం జరిగించారు. తర్వాత వచ్చిన చదవండి. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు యొక్క దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముగా ఉండుట మానెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను దేవుని దృష్టికి కృప పొందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట ఆమె మానివేసిందంట. స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే దేవుని సముఖంలో మనవి చేసిందో ఆ మనవుని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని దైవ సేవకుడు ఎప్పుడైతే పలికించబడిందో, ఎప్పుడైతే పలికాడో, దేవుడు ఆ మాటను ఎప్పుడైతే పలికాడో సేవకుడి నోటి నుంచి, ఆ మాటను పట్టుకున్న ఆమె దేవుని యొక్క దయ పొంది ఆయన దృష్టికి కృప పొందిన దానిదై ఆమె తిరిగి వెళుతూ ఎప్పుడైతే దేవుని యొక్క సమ్ముఖం నుంచి ఆమె వెళ్ళిందో ఆనాటి నుండి ఆమె దుఃఖముఖం ఉండడం మానివేసి ఆమె ఆనాటి నుండి భోజనం చేస్తూ వస్తున్నదంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కలిగినటువంటి ప్రతి పరిస్థితుల్లో ప్రభుతో నువ్వు ఎప్పుడైతే నీవు మనవి చేయగలిగిన అనుభవంలో ఉంటావో, ఆ మృక్కుబడి చేసే అనుభవంలో నువ్వు ఉంటావో, దాన్ని బట్టి దేవుని యొక్క దయ నీ మీదకి దిగి వచ్చినట్లుగా ప్రభు సముఖంలో ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అలాగో అనుభవంలో నీవు ఉంటే ఇశ్రాయేలుతో చేసినటువంటి మనవుని జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రభు, హన్నా మనవుని జ్ఞాపకం చేసుకున్న ప్రభు నీ మనుగుడు జ్ఞాపకం చేసుకుని ఆమెకి ఏం కలిగి చేస్తాడో తెలుసా? చూడండి, 21వ చదువుదామా? 20 నుంచి చదవండి. గనుక హన్నా గర్భం ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు 20వ వచనం, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. ఎలకాయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుకుని పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లు నేను వాడిని తీసుకుని పోతునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఉండెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ప్రభు సముఖంలో విజ్ఞాపన చేసిందో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనవి చేసిందో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసిందో, మొక్కుబడి చేసిందో,
నీళ్ళ వలె తమ హృదయాన్ని కుమ్మరించుకునిందో, ఆ కుమ్మరించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని, మరొక జ్ఞాపకం చేసుకొని, సంతానం లేని ఆమె జీవితాలు, ఆమె గర్భము తెరిచి ఒక ఆమె ఏదైతే మనవి చేసిందో, ఒక మగ పిల్లవాడిని దయచేసిన ఎడల వారిని మరలా తిరిగి నీకు ఇస్తానయ్యా అని ఏమైతే తీర్మానం చేసిందో ప్రభు సముఖంలో, ఆమె చేసినటువంటి మనవుని ప్రభు మర్చిపోక మరొక జ్ఞాపకం చేసుకొని, ఆమె చేసినటువంటి మనవుని ఆలకించి ఒక మగపిల్లవాడిని దయచేసి ఆమె గర్భాన్ని తెరిచి మగపిల్లవాడిని దయచేసాడు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాక్యంలో రాయబడి, నీవు మనవు చేయగా ఆయన నీ మనవన్ని, నీవు ప్రార్థన చేయగా నీ ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వినలేనిటువంటి చెవు లేనివాడు కాదు. ఆయన నీ స్థితిగతులు చూడలేని కళ్ళు లేనివాడు కాదు. నీ హృదయ అంతరంగ వేదన చూడలేని ఆయన హృదయ పరిశోధకుడు కానివాడు కాదు. ఆయన హృదయ పరిశోధకుడు, నీ హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు. ఆయన నీవు చేస్తున్న ప్రార్థన వినేవాడు, నీ స్థితిగతుల్ని చూచేవాడు. ఆయన చూచుచున్న దేవుడు గనుక హన్నాన్ని మరొక జ్ఞాపకం చేసుకొని ఆమె ఏదైతే మనవి చేసిందో ఆ మనవును బట్టి, ఆ కుమారుని ఏదైతే అడిగిందో ఆ మగపిల్లవాని దయచేయడం బట్టి వానికి సమూయేలు అని ఆమె పేరు పెట్టుకున్నదంట. స్తోత్రం, హల్లెలూయా. గడియ చెప్దామా? ఇప్పుడు సమూయేలు అంటే ఒక మగపిల్లవాని కనిన ఆమె దేవుని ముందు ఆయనకు పాలు మానిపించేంత వరకు వాడిని అద్దె పెట్టుకుంటానయ్యా, మీరు వెళ్ళిరండి అని భర్త చెప్పి వెళ్తుంటే ఆ వారు వెళ్ళిపోయి పాలు మానిపించేంత వరకు ఉపదేశకురాలైనటువంటి ఆమె తన కుమారునికి తెలియపరచవలసినటువంటి రీతిలో ఆమె తెలియపరుస్తూ ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తెలియపరుస్తున్నటువంటి రీతిలుగా ఈమె ఇంకా ఆ బిడ్డను తీసుకొని ఏలు యొద్దకు వెళ్ళి ఆమె వివరంగా తెలియపరుస్తున్నప్పుడు జరిగిన సందర్భాన్ని చదువుకుందామా? చూడండి, సమూయేలు రాసిన సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని శిలోహులని మందిరముకు వచ్చెను. వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాడిని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. స్తోత్రం, హల్లెలూయా. అడిగి చెప్దామా? హల్లెలూయా. ఆమె ఏలి యొద్దకు వెళ్ళి తన కుమారుని తీసుకొని కొన్ని దేవుని మందిరానికి తీసుకొని వెళుతూ చెప్తుంది, అయ్యా, నేను పలానా రోజు పలానా స్త్రీని దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తూ మనోదుఖం కలిగి ప్రార్థన చేసిన స్త్రీని, అప్పుడు నీవు ఇజ్రాయేలు దేవునితో ఏదైతే నిబంధన చేసుకున్నావో నువ్వు క్షేమంగా వెళ్ళు, అది నీకు దయచేస్తానని చెప్పినటువంటి స్త్రీని నేనేనయ్యా. నేను ఏదైతే ఆయన సన్నిధిలో మనవి చేసుకున్నానో నాకు అనుగ్రహించిన బిడ్డ ఇతడే. ఇక తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవా యొద్దనే పరిచర్య చేసేవాడుగా ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడయ్యా అని చెప్పి ఏలి యొద్ద విడిచిపెడుతూ ఉంటే వాడు చిన్నవాడైన బాలుడి సమూయేలు అక్కడనే యెహోవాకు మ్రొక్కాడంట, సాగిలిపడ్డాడంట. స్తోత్రం, హల్లెలూయా. గడిగా చెప్దామా? హల్లెలూయా. మొన్న ఈ మధ్య పోయిన వారంలో సిరిల్ జాయిని స్కూల్లో జాయిన్ చేయించాం. స్తోత్రం, హల్లెలూయా. స్కూల్లో జాయిన్ చేపిస్తే వెళ్ళి వదిలిపెట్టి వచ్చాము. జాయిన్ చేసిన రోజు వెళ్ళి తీసుకొచ్చేస్తే 2 రోజులు తీసుకుని వెళ్ళి నేను అక్కడే ఉండాలి, సాయంకాలం వ్యాన్లో రావాలి, ఇట్లా చదువుకోవాలి, ఇట్లా పరిస్థితి ఇట్లా అన్నీ కొనిచ్చి వెళ్తే మాకంటే ముందు కూడా బ్యాగ్ తెలుసుకున్నాడు. ఇంకా బయలుదేరాలి మీద రండి అని చెప్పి హడావుడి చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఇంక ఇక్కడే ఉండాలి, మేము బయలుదేరుతామని చెప్పి వాడిని దింతు చేసేటప్పుడు ఇంక ఎత్తుకున్నాడు ఏడుపు.
హల్లెలూయా. ఆ ఏడుపు ఎలా అయిందంటే, మేము వచ్చేసిన తర్వాత రాత్రి నిద్రపోతున్నప్పుడు నిద్రలేసి ఆ నిద్రలో కలవరిస్తూ తడంతన అమ్మ అమ్మ అంటే తడతా లేస్తాను ఏడుస్తా. హల్లెలూయా. చూడండి, స్కూల్లో జాయిన్ చేసినటువంటి వాడు సాయంకాలం ఎక్కడికి వచ్చేస్తాడు? సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడు. ఆ వదిలిపెట్టడానికి మాకు బాధ కలిగిపోయింది వాడు పరిస్థితిని బట్టి. సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడు, అక్కడే ఉండడు. కానీ వాడికి ఏం కలిగింది? ప్రతి ఒక్కరికి అటువంటి అనుభవం ఉంటారు చాలామంది బిడ్డలు. అయితే సమూయేలు మాత్రము వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే వాడు అక్కడే యెహోవాకు మొక్కాడంట. ఆమె ఎన్ని విధాలుగా తన కుమారు చిన్నవాడినటువంటి ఆ బిడ్డకి ఎన్ని విధాలుగా తెలియపరుచుకుని ఉంటుందో, దేవుని మందిరం గురించి ఎంత అవగాహన కలిగించి ఉంటుందో, పరిచర్య గురించి ఎంత అవగాహన కలిగించి ఉంటుందో, ఆమె తెలియపరిచిన విధానం బట్టి ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అన్న మాటకి వాడు అక్కడనే యెహోవాకు మొక్కేశాడంట. స్తోత్రం, హల్లెలూయా. మన బిడ్డల నిమిత్తమై మన కన్నీటితో ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఇది వరకు నేనైనా సరే అటువంటి అనుభవం లేను, కానీ మామూలుగా అందరి నిమిత్తం ప్రార్థన చేస్తా, వారిలో ఒకరై ఉంటారు. కానీ మన నిమిత్తమై మన బిడ్డల నిమిత్తమై చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆమె హన్న అలాగుననే దేవుని సముఖములో తీర్మానంతో కన్నీరుతో ప్రార్థన చేసే తీర్మానంతో కనింది గనుక ఎటువంటి కుమారును కనిందో తెలుసా? చూడండి, యెహోవాకు మొక్కేటువంటి కుమారును కనింది, యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి కుమారుని కన్నింది, యెహోవాకు పరిచర్య చేసేటువంటి కుమారుని కన్నింది. అంత మాత్రమే కాకుండా చూడండి, సమూయేలు ఏ విధముగా ఎటువంటి కుమారుని కలిగిందో తెలుసా? సమూయేలు ఏ విధముగా ఉన్నాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఆ బాలుడకు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును ఏం చేస్తున్నాడట? వర్ధిల్లుచూ ఉండెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి హన్న యెహోవా సన్నిధానంలో తన హృదయాన్ని నీళ్ళ వల్ల కుమ్మరించుకున్న ఆమె, యెహోవా సన్నిధిలో మొరపెట్టిన ఆమె, యెహోవా సన్నిధిలో మనవి చేసిన ఆమె, ప్రార్థన చేసిన బహు దుఃఖాక్రాంతులలో ఇచ్చి ప్రార్థన చేసిన ఆమె, ప్రభు సన్నిధానంలో తీర్మానం చేసినటువంటి ఆమె జీవితంలో మొక్కుబడి చేసుకున్నటువంటి ఆమె, కన్నీళ్ళతో ప్రార్థన చేసినట్టు ఆమె ఎటువంటి కుమారుని కనిందో తెలుసా? యెహోవాకు ప్రతిష్ఠించబడినటువంటి అనుభవం కలిగినటువంటి కుమారుని కనింది ఆమె. స్తోత్రం, హల్లెలూయా. యెహోవాకు పరిచర్య చేసేటువంటి కుమారుని కనింది. ఆయన ఎదుట యాజకుడిగా ఉండేటువంటి కుమారుని కనింది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క దయ పొందేటువంటి కుమారుని కనింది. మనుషుల యొక్క దయందు వర్ధిల్లేటువంటి కుమారుని కనింది ఆమె. స్తోత్రం, హల్లెలూయా. ఇదనాన ఈమె జీవితాల్లో, హన్నా జీవితంలో సంతానం లేకుండా దేవుడే చేశాడు. ఆ కారణాన్ని బట్టి ఆమె వైరి అయినటువంటి పెనిన్న ఆమెకు కోపం పుట్టుతున్న కారణాన్ని బట్టి మనోదుఃఖంతో ప్రార్థన చేయడానికి యెహోవా సన్నిధికి వచ్చిన ఆమె జీవితాల్లో ఆమె ఏదైతే తీర్మానం చేసుకుందో, ఒక మగపిల్లవని దయచేసిన ఎడల మరలా నీకు దయచేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్న ఆమె జీవితాల్లో ఎటువంటి కుమారుని కనిదో తెలుసా? మనుషుల యొక్క దయ ఎందును దేవుని యొక్క దయ ఎందును వర్ధిల్లేటువంటి కుమారుని ఆమె కలిగి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇదన దేవుని వాక్యమైనటువంటి మన జీవితాల్లో, మన దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో, మన జీవితానికి సమర్పించబడి ఆయన సముఖంలో తీర్మానం చేసే అనుభవం ఉంటే, మన నిమిత్తమై, మన కుటుంబాల నిమిత్తమై, మన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉంటే, ఆమె చేసినటువంటి ప్రార్థన ఎలాగో ప్రభు సన్నిధానంలో చేసినటువంటి ప్రార్థన అది ఎలాగో మార్చబడిందో తెలుసా? దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ కలిగి వర్ధిల్లగలిగేటువంటి కుమారుని ఆమె పొందుకుని ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో మనము కూడా మన ప్రాణాత్మ శరీరాలు ప్రభువుకు మాత్రమే సమర్పించబడి, ప్రభు చేత కడగబడి, ప్రభు చేత శుద్ధీకరించబడి, ఆయనకి మాత్రమే సమర్పించబడితే మన జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి పరిస్థితిలో నీళ్ళ వల్లే మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించబడేటువంటి అనుభవం ఉంటే, ఆయన సన్నిధి చేసిన మనవుని ఆయన మరొక జ్ఞాపకం చేసుకొని, ఆయన దేవుని యొక్క దయయందు, మనుషుల యొక్క దయయందు వర్ధిల్లేటువంటి కృప అనుగ్రహించి, ఆమె
దేవుని యొక్క దయ పొందుకునింది. ఆమె యొక్క సంతానము అయినటువంటి సమూయేలు కూడా దేవుని దయ, మనుషుల దయ కలిగి వర్ధిల్లగలిగేటువంటి కృప పొందినటువంటి అనుభవంలోకి ఆమె మార్చబడింది. దేవుని వాక్యం వింటాం, మనము దేవునికి దయ పొందుకోవాలి, మనుషులకి దయ పొందుకొని ఆయన సన్నిధానంలో మనం వర్ధిల్లేటువంటి అనుభవంలోనూ ఉండేవారముగా మనం మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అయితే మనందరినీ ప్రభు అటువంటి అనుభవంలోనికి నడిపించి వర్ధిల్ల చేయను గాక. మన వినికిడిలో ఈ మాటలను ప్రభు ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.